హాయ్ అండి, వెల్కమ్ టు రాంబాబు గారు అబ్బాయి. ఇవాళ మన ఛానల్లోని జాగారం చేయడానికి వెళ్తున్నామండి. మేమైతే సోమేశ్వర స్వామి గుడికి భీమవరం. ఇది ఎంట్రన్స్ అండి. లైటింగ్ నాచురల్ సెంటర్ నుంచే పెట్టారు గుడి వరకు. ఎక్కడ దాకా చూపిస్తాను కదండి. మేమైతే ఫ్యామిలీతో వెళ్తున్నామండి, బండి మీద వెళ్తున్నాము. మీరు జాగారం చేసినట్టయితే కామెంట్ అనేది చేయండి. ఓం నమః శివాయ అని. చూడండి, మనం గుడి దగ్గరలోకి వచ్చేస్తున్నాము. జర్నీ వచ్చేస్తా. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి మనం. ఇదే గుడి ఎంట్రన్స్ అండి. లైటింగ్ చూసారా, చాలా బాగా పెట్టారు కదా. దర్శనానికి కూడా చాలామంది వచ్చారండి, అసలు ఖాళీ లేదు. వీళ్ళందరూ జాగారం చేయడానికి నైట్ వచ్చారండి. మాత్రం ఏంటి అనేది లేదు, అసలు పోలీసులు అది పంపట్లేదు. మొత్తానికి అయితే గుడి దగ్గరికి వస్తామండి. మేము దిగిపోయాం. మా వారు బండి పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. చూడండి, ఇది గుడి. ఇది ఎంట్రన్స్ డెకరేషన్ చేశారు. మా వారు, నేను. మీరు చూసారా మొత్తం అంతా. ఇది క్యూ లైన్ అండి. ఇంకా దర్శనానికి రాత్రి 10 అయినా సరే చూసారా క్యూ లైన్ ఎంత ఉందండి. ఇక్కడ నుంచి 4 మెలుకులు తిరగాలండి ఈ క్యూ లైను. పంచారామ క్షేత్రంలో క్షేత్రం కదండి, సోమేశ్వర స్వామి గుడి భీమవరం. అందువల్ల రాత్రి 10 అయినా కూడా దర్శనం అలాగా జరుగుతూనే ఉంది. అసలు ఖాళీ లేదు. లైన్స్ చూసారా అసలు ఎలా ఉన్నాయో. ఇది గుడి ఎంట్రన్స్ అండి. గోపురం అండి, ఇది గుడి గోపురము చూసారా. ఫుల్ లైటింగ్ అనేది పెట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ మాత్రం చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మేము కరెక్ట్గా వెళ్ళేటప్పటికి డప్పులతో సైతంగా వస్తున్నారండి. ఏంటా అనుకున్నాము మేము. అక్కడ అఖండ దీపం వెలిగిస్తారంటండి. గజస్తంభం దగ్గర, నందీశ్వరుడి దగ్గర.
అఖండ దీపం అయితే వెలిగిస్తున్నారండి. ఇక్కడ ముందుగా అయితే దండాది వేస్తున్నారు నందీశ్వరుడికి. గజమాల వేస్తున్నారు. జాగారం చేసినప్పుడు నైట్ అంతా రాత్రంతా దీపం వెలగాలంటండి. ఇక్కడ ఆచారం అంట అది. అందుకని దీనికి ముహూర్తం చూసి అఖండ దీపం వెలిగిస్తారు. పొద్దుటి దాకా కూడా వెలుగుతుందండి ఇది. మట్టిలాగా ఉందండి. ఏదో నంది మీద పెట్టారు. ప్రమిదికి నిలబడినందుకు పెట్టినారేమో అని అనుకున్నాం మేము అనుకున్నది కరెక్ట్ అయిందండి. చూసారా, ప్రమిది ఇచ్చారు. ఆ ప్రమిది చాలా పెద్దగా ఉంది. అది దాని మీద పెడుతున్నారు. అఖండ దీపం అండి ఇది. అఖండ దీపం పెడుతున్నారు. మేమైతే చూసి చాలా ఆనందం పడ్డాము. మీకు కూడా మన సబ్స్క్రైబ్స్ కూడా అందరికీ చూపించాలని అనుకున్నాము. అప్పటికప్పుడు మళ్ళీ వీడియో తీయడం జరిగింది కంటిన్యూగానే. నెయ్యి అది వేస్తున్నారండి. అందులోనే దీపం అయితే వెలిగించేస్తున్నారండి. ఈ దీపం లోపల శివుడి కాడి నుంచి వెలిగించి తీసుకొచ్చారండి. అక్కడ చూపించి శివాలయం నుంచి తీసుకొచ్చి చూపించారు. ఆయన కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. అందరూ కూడా హరహర దేవ శంభో శంకర అని దండం పెట్టుకోండి. అఖండ దీపం వెలిగిస్తున్నారు. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. డప్పులతోటి చాలా బాగా వైభవంగా చాలా బాగా అయితే జరిగిందండి. అఖండ దీపం చాలా బాగా వెలుగుతుంది కదా. ఇది పొద్దుటి దాకా వెలుగుతుంది అంటండి. జాగారం చేసిన వాళ్ళు అందరూ కూడా చూస్తారు. Thank you very much. Thank you very much. అవసరాలు మంగళ నటించిన బద్రి మోరిని బంగాళ
జాని గ్రామించండి నాగోటి సుఖలోన ఆసి అలా ఎదురుకి వెళ్తే కొన్ని పక్కన కూడా ఆర్కెస్ట్రా స్వాతి ఆర్కెస్ట్రా పెట్టారు. అది కూడా మేము కొంచెంసేపు విన్నాము, కొంచెంసేపు చూసాము. దేవుని పాటలు అవి భక్తి పాటలు అవి బాగా పాడారు, సినిమా పాటలు అయితే బాగా పాడారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది రథం అండి. లైన్స్ చూసారండి, టైం 10:30 అయింది. అన్నీ సరే లైన్ సరిగా ఉన్నాయి. చూడాలి అవి పెట్టారు, చార్ట్స్ బండి అవి పెట్టారు. ఇది రథం అండి, రేపు రథం లాగుతారు. మా పిల్లలు అయితే రథం ఎక్కేసారు. ఇదే రథం రేపు లాగుతారండి సోమేశ్వర స్వామి గుడి కాడి నుంచి నాచువర్ సెంటర్ దాకా ఈ రథాన్ని తీసుకొస్తారు. దీని నిండా డెకరేషన్ అది చేస్తారు, దేవుళ్ళని పెడతారు. శివుని కూడా ఇక్కడ ఇందులోనే పెట్టి తీసుకొస్తారండి. దీని చుట్టూ కూడా అట్టుకొని పెట్టేస్తారు. రేపు ఈ వీడియో కూడా కంపల్సరీ తీసి చూపిస్తాను. చూసారండి నందేశ్వరుడు మీకు కింద బ్యాక్ నుంచి కనిపించేందుకు ప్రయత్నించండి. చూసారండి జనం అసలు ఎంత కిటకిటలాడిందంటే భీమవరం సోమేశ్వర స్వామి ఆలయం. రాత్రి 10:30 అయినా సరే జనాలు క్యూ లైన్లో అలా ఎదురు చూస్తున్నారండి స్వామివారి దర్శనం కోసం. చాలా అంటే చాలా భక్తిగా ఎదురు చూస్తున్నారు స్వామివారి దర్శనం కోసం. Thank you very much.